ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దైవిక స్ఫూర్తి లూకా సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. Luke chapter 1 verse 51. He hath showed strength with his arm, he hath scattered the proud in the imagination of their hearts. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మేరీ హ్యాడ్ బీన్ గివెన్ గుడ్ న్యూస్ అండ్ గ్రేట్ ఆనర్, హ్యావింగ్ బీన్ బ్లెస్డ్ విత్ ద జాయ్ ఆఫ్ బ్రింగింగ్ జీసస్ ఇన్ టు ద వరల్డ్. మరియ తల్లికి శుభవార్తతో పాటు గొప్ప గౌరవం ఇవ్వబడింది. యేసును ఈ లోకానికి తీసుకువచ్చే ఆనందంతో ఆశీర్వదించబడింది. Yet she remained humble, recognizing that all power and authority belong to God. అయినప్పటికీ శక్తి మరియు అధికారాలన్నీ దేవునికి మాత్రమే చెందినవని గుర్తించి వినయపూర్వకంగా తాను ఉండిపోయింది. And God would use the humble to exalt himself and reveal his power and all of this to his glory. మరియు దేవుడు తనను తాను హెచ్చించుకోవడానికి మరియు తన శక్తిని బహిర్గతం చేయడానికి ప్రభువుకు మాత్రమే మహిమ కలిగే విధంగా వినయ మనస్కులను ఉపయోగించుకుంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 53 వచనముల వరకు చదువుకుంటే ఆయన యొక్క సంకల్పము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపర్చుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. చదవబడిన ఈ వాక్యాల ప్రకారం దేవుడు దీనస్థితిలో ఉన్న వారిని కటాక్షిస్తాడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము చూపిస్తాడు. గర్విష్ఠులను చెదరగొట్టి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపిస్తాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. దీన మనసుతో దేవుని మాటలకు లోబడితే మనల్ని ఆశీర్వాదాలతో నింపుతాడు. ఉన్నత శిఖరాలపై మనల్ని ఎక్కిస్తాడు. వినయపూర్వకమైన హృదయం మనలో ప్రతి ఒక్కరికి ప్రభువే దయచేయునుగాక. ప్రార్థన. లార్డ్, లైక్ మేరీ వి రిజాయిస్ ఇన్ యువర్ పవర్. ప్రభువా, మరియ తల్లి వలె మేము కూడా నీ శక్తిలో సంతోషిస్తున్నాము. యు హంబుల్ ద ప్రౌడ్ అండ్ లిఫ్ట్ అస్ ద లోలీ. మీరు గర్విష్ఠులను అణిచివేసి అనుకువగా ఉన్న మమ్మల్ని హెచ్చిస్తారు. యు హ్యావ్ ప్రూవెన్ యువర్ లవ్ అండ్ యువర్ మైట్ ఓవర్ అండ్ ఓవర్ విత్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. మీరు చేసే ప్రతి పనిలో మీ ప్రేమను మరియు శక్తిని పదే పదే నిరూపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు బీ యువర్ చైల్డ్ అండ్ యువర్ సర్వెంట్. నన్ను మీ బిడ్డగాను మీ సేవకునిగాను పిలిచినందుకు ధన్యవాదాలు. ఇన్స్టిల్ ఏ హంబుల్ హార్ట్ ఇన్ మీ సో దాట్ యూ అండ్ యూ అలోన్ మే బీ గ్లోరిఫైడ్ ఇన్ ఆల్ దట్ ఐ డూ. మీరు మాత్రమే నేను చేసే ప్రతి పనిలో మహిమపరచబడేలా నాలో వినయపూర్వకమైన హృదయాన్ని నాటండి. తద్వారా మీకు మహిమ తెచ్చే పాత్రగా జీవిస్తాను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కృపయు క్షేమమును సమాధానమును విస్తరించునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు.
Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.